తెలంగాణలో ఈ ముచ్చెర్ల అనేది ఎక్కడుంది అండ్ ఎన్ని వేల ఎకరాల్లో ఈ ఫోర్త్ సిటీ అనేది నిర్మాణం జరుగుతుంది? ప్రతి గవర్నమెంట్ వాళ్ళ యొక్క మార్కు చూపించాలి అని అనుకుంటారు ఒక్కొక్క డైరెక్షన్లో అనమాట. అంటే మనకు హైటెక్ సిటీ అలాగా, ఔటర్ రింగ్ రోడ్ ఎలాగా, మెట్రో రైల్ ఎలాగా, అలాగే ఆ ఆస్పెక్ట్తోనే మనకి ఇప్పుడున్న కరెంటు ప్రభుత్వము ముచ్చెర్ల నేను ఒక ఫోర్త్ సిటీని నిర్మించబోతున్నాను అని చెప్పారు. లాస్ట్ గవర్నమెంట్ ముచ్చెర్ల ప్రాంతంలోనే మనకి ఫార్మసిటీ అనౌన్స్ చేశారు. ఇంతకుముందు చాలా మంది ఫార్మసిటీ బేస్ చేసుకుని అక్కడ ఎకరాలు కొన్నారు, ప్లాట్స్ కూడా కొన్నారు, వెంచర్స్ చాలా అయినాయి. సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ ఫార్మసిటీని రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ సిటీ. యాజ్ పర్ లా ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా మేము ఇక్కడ ప్రతిపాదిస్తున్నామని చెప్పిన తర్వాత దాన్ని రద్దు చేయాలి అంటే ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన మ్యాపు అండ్ ప్రణాళిక ఇచ్చి ఇందుకోసం మేము దీన్ని రద్దు చేసి దీన్ని వేరే వాటికి అలొకేట్ చేస్తాము అనేది. ఈ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అంటే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల ల్యాండ్స్ ఆ చుట్టుపక్కల ఉన్నాయి, అవన్నీ వీళ్ళు సేల్ చేసుకోవడానికి ఇట్లాంటి ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చి బాగా అనౌన్స్మెంట్ చేశారనేది ఒకటి అలిగేషన్ ఉంది. ఆల్రెడీ కడతాల్లో ఫార్మాసిటీ అనౌన్స్ చేయబట్టి మోర్ దాన్ 8 years అవుతుంది కదండి. సో అక్కడ అలా అంటే ప్రతిసారి అయితే మేడం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కనుక డెవలప్ అయితే అక్కడ ఆటోమేటిక్గా ల్యాండ్ రేట్స్ అయితే పెరుగుతాయి. అది మన కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంటాయంటారా రేట్లు అవన్నీ కూడా? ఎస్పెషలీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అంటే అండి, ఒక అనౌన్స్మెంట్ రాగానే రేట్లు పెరిగిపోతాయి. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి అక్కడ డెవలప్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఏ స్థాయికి ప్రైస్ ఉంటుందో ఆ స్థాయిలో ఆల్రెడీ అమ్మేస్తున్నారనమాట. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో సైబరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా ఫోర్త్ సిటీ అంటే ముచ్చెర్లలో కూడా ఒక ఫోర్త్ సిటీ అనేది ఒకటి నిర్మిస్తామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఫోర్త్ సిటీ ఎంతకాలంలో నిర్మాణం అవుతుంది అండ్ అక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ ఒకవేళ ఫోర్త్ సిటీ రెడీ అయితే ఎక్కడెక్కడ మనకి రేట్లు పెరిగే అవకాశం ఉందనే కొన్ని విషయాల గురించి ఈరోజు మనకు చెప్పడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ఎస్ ఇన్ఫ్రా హైట్స్ అధినేత డాక్టర్ శ్రవంతి గారు మనతో ఉన్నారు. ఆవిడ అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే వెంకట్ గారు. మేడం, అయితే ఇప్పుడు మనకి ఫోర్త్ సిటీ అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు. అవునండి. సో అసలు తెలంగాణలో ఈ ముచ్చెర్ల అనేది ఎక్కడుంది అండ్ ఎన్ని వేల ఎకరాల్లో ఈ ఫోర్త్ సిటీ అనేది నిర్మాణం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముచ్చెర్ల తీసుకుంటే ఇది మనకు సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ శ్రీశైలం హైవేలో లొకేట్ అయి ఉంది ఈ ఏరియా. బేసికల్గా ఇది ఈరోజు ముచ్చెర్ల అనేది ఈరోజు మనకు వినిపిస్తున్న పేరేం కాదండి. శ్రీశైలం హైవే యొక్క మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కడతాల్, కందుకూరు, మహేశ్వరం, తుక్కుగూడ అలా టిల్ యాచారం ఈ హైవే ఇట్ కనెక్ట్స్ టు సాగర్ హైవే వరకు. కాబట్టి మనకు ఆల్రెడీ అక్కడ ల్యాండ్ బ్యాంక్ అనేది ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి అలొకేట్ అవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అక్కడ మోర్ నెంబర్ ఆఫ్ హెచ్ఎండిఏ లేఅవుట్ స్టార్టింగ్ ఫ్రమ్ తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి అవైలబిలిటీలోకి ఉన్నాయన్నమాట. సో ప్రతి గవర్నమెంట్ వాళ్ళ యొక్క మార్కు చూపించాలి అని అనుకుంటారు ఒక్కొక్క డైరెక్షన్లో అనమాట. సో అంటే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క టైంలో ఒక్కొక్క డెవలప్మెంట్ ఆస్పెక్ట్ని మేము సిటీకి చేసాము అంటే మనకు హైటెక్ సిటీ అలాగా, ఔటర్ రింగ్ రోడ్ ఎలాగా, మెట్రో రైల్ ఎలాగా, అలాగే ఆ ఆస్పెక్ట్తోనే మనకి ఇప్పుడున్న కరెంటు ప్రభుత్వము హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు లైక్ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అండ్ ముచ్చెర్ల నేను ఒక ఫోర్త్ సిటీని నిర్మించబోతున్నాను అని చెప్పారు. సో ఈ ఫోర్త్ సిటీ అనేది మనకు సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ శ్రీశైలం హైవేలో లొకేట్ అయి ఉండబోతోంది. అండ్ ఈ ఫోర్త్ సిటీ ఎలా తయారవబోతుంది ఏంటి అనేది ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఖచ్చితంగా రావాల్సి ఉంది. మేడం, అయితే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం ఈ ఫోర్త్ సిటీ అనేది ఎంతకాలంలో పూర్తవ్వచ్చు అండ్ ఇది హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగా కనిపించే అవకాశం ఉందంటారా? సైబరాబాద్ తీసుకుంటే 1993 ఆ పీరియడ్ నుంచి స్టార్ట్ చేసుకొని కంటిన్యూషన్ అయ్యి 23 years పట్టింది అదొక కంప్లీట్ ఎవాల్వ్డ్ స్ట్రక్చర్గా మారడానికి. బట్ అప్పుడున్న ఫెసిలిటీస్ వేరు, ఇప్పుడున్న ఫెసిలిటీస్ వేరు. ఇప్పుడు మోర్ టెక్నాలజీ ఎవాల్వ్ అయింది, మోర్ మ్యాన్ పవర్ ఎవాల్వ్ అయింది. సో
మనం ఆన్ అండ్ యావరేజ్గా తీసుకుంటే అట్లీస్ట్ 15 సంవత్సరాలైనా పడుతుంది ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిటీగా డెవలప్ అవ్వాలి అంటే. బట్ ప్రతి గవర్నమెంట్ టర్మ్ 5 ఏళ్ళే ఉంటుంది కాబట్టి ఈ 5 ఇయర్స్లో వాళ్ళు ఎంత అంటే జస్ట్ ఫౌండేషన్ స్టోన్సే వేస్తారా లేకపోతే వర్క్ ప్రోగ్రెస్ చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. బట్ ఒక యావరేజ్ టైం పీరియడ్ తీసుకుంటే 10 ఏళ్ల పై మాటే. మేడం అయితే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ముచ్చర్ల ప్రాంతంలోనే మనకి ఫార్మసిటీ అనౌన్స్ చేశారు ఇంతకుముందు. చాలా మంది ఫార్మసిటీ బేస్ చేసుకుని అక్కడ ఎకరాలు కొన్నారు, ప్లాట్స్ కూడా కొన్నారు, వెంచర్స్ చాలా అయినాయి. అవునండి. సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ ఫార్మసిటీని రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ 4th సిటీ అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే కూడా ఈ 4th సిటీని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకా ఏదో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారనుకోండి, అప్పుడు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయబోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటివి జరిగే అవకాశం ఉందండి? మనకు ఫార్మాసిటీ వచ్చి 19,000 చేంజ్ ఏకర్స్లో తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్రెడీ ఒక 13,000 acres ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రీవియస్ గవర్నమెంట్ చేశారు. అండ్ అది ప్రోగ్రెస్లో ఉన్న టైంలో మనకు గవర్నమెంట్ అనేది మారడం జరిగింది. సో రాగానే ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ అక్కడ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాము, దాని ప్లేస్లో మేము ఆ ల్యాండ్ని వేరే వాటికి యూటిలైజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. బట్ యాజ్ పర్ లా ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా మేము ఇక్కడ ప్రతిపాదిస్తున్నామని చెప్పిన తర్వాత దాన్ని రద్దు చేయాలి అంటే ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన మ్యాపు అండ్ ప్రణాళిక ఇచ్చి ఇందుకోసం మేము దీన్ని రద్దు చేసి దీన్ని వేరే వాటికి అలొకేట్ చేస్తాము అనేది ఒక యాక్ట్ ఉందన్నమాట. దానికి అనుగుణంగానే మళ్ళీ ఏం చేశారు అంటే ఇక్కడ పొల్యూషన్ ఓరియంటెడ్గా ఉండే ఇండస్ట్రీస్ని మాత్రమే రద్దు చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా క్లస్టర్స్ని డెవలప్ చేస్తాము అని చెప్పారు. ఇక్కడ ఒక సామాన్య ఇన్వెస్టర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు కొత్త ప్రపంచాన్ని అయితే సృష్టించట్లేదు. ఆల్రెడీ ఒక ఎలొకేటెడ్ ల్యాండ్లో ప్రీవియస్ గవర్నమెంట్ ఏమైతే చేయాలనుకుంటుందో వాటిల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి అల్టిమేట్గా ఆ ల్యాండ్ని యూటిలైజ్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. కాబట్టి రేపు పొద్దున మళ్ళీ ఇంకో కొత్త గవర్నమెంట్ వచ్చినా సరే ఎలొకేటెడ్ ల్యాండ్ ఫర్ ద యూటిలైజేషన్ ఆఫ్ వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్స్, అది పొల్యూషన్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ వస్తాయా, R&D ప్రాజెక్ట్స్ వస్తాయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ వస్తుందా, పెద్ద హెల్త్ టూరిజం హబ్ వస్తుందా, ఇవన్నీ పక్కకు పెడితే గవర్నమెంట్కి అంత ల్యాండ్ బ్యాంక్ అక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా ఒక శాటిలైట్ టౌన్షిప్స్ అన్న క్రియేట్ చేస్తారు. ఏదైనా సరే ఒక ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్గా క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రాజెక్ట్స్లో అటు ఇటు వేరియేషన్స్ ఉండొచ్చేమో, ఎందుకంటే ఫార్మాసిటీ రద్దు చేయడానికి మెయిన్ కారణం పొల్యూషను అని ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్పారు. వెరాస్ ప్రీవియస్ గవర్నమెంట్ ఇదంతా గ్రీన్ జోన్, ఇక్కడ అలాంటి పొల్యూషన్ లేదు, సో దానికి అవార్డ్స్ కూడా వచ్చాయని చెప్పారు. సో ఏదేమైనా సరే ఒక గవర్నమెంట్ ల్యాండ్లో ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూనివర్సిటీస్ ఆర్ ఎలాంటి ఇండస్ట్రీస్ అయినా యూటిలైజ్ చేసే ప్రయత్నమే గవర్నమెంట్స్ చేస్తాయి. కాబట్టి ఆ ఏరియాకు అనుగుణంగా మళ్ళీ గవర్నమెంట్ మారితే ఏం మార్పులు వస్తాయో అని ఒక సగటు సామాన్య ఇన్వెస్టర్ భయపడకుండా మీకు ఆపర్చునిటీ ఉంటే, మీ దగ్గర అఫోర్డబిలిటీ ఉంటే భూమి కొనడానికి ప్రయత్నం చెయ్యండి. ఓకే మేడం, అయితే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇది ఫ్యూచర్ సిటీ అవుతుంది అంటున్నారు. మనం దీన్ని ఫ్యూచర్ సిటీ అంటే అయ్యేంత ప్రాజెక్ట్స్ అక్కడ ఏమొస్తున్నాయి అంటే ఇప్పుడు ఏఐసిటీ అనే ఏదో చెప్తున్నారు, అలాంటి ఏమొస్తున్నాయి ప్రాజెక్ట్స్? బేసికల్గా ఇక్కడ వీళ్ళు మేజర్గా అనౌన్స్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ హెల్త్ టూరిజం హబ్, హెల్త్ హబ్, మెడికల్ హబ్ ఒకటి వాళ్ళు ఒక మోర్ దాన్ ఒక 2,000 acres తీసుకురాబోతున్నారు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఏఐసిటీ, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ బేస్డ్గా ఏఐ సిటీని కూడా ఒక 200 acres డెవలప్ చేయబోతున్నాం అని చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మెట్రో కనెక్టివిటీ, కందుకూరు వరకు మెట్రో కనెక్టివిటీ కూడా తీసుకురాబోతున్నాం అని చెప్పారు. ఇవన్నీ పక్కకు పెడితే నెట్ జీరో సిటీ అనేది వీళ్ళు ప్రతిపాదిస్తున్నారనమాట. అంటే పొల్యూషన్ ఫ్రీగా లేకుండా ఇంకొక న్యూయార్క్ నగరాన్ని నిర్మించబోతున్నాము అని చెప్తున్నారనమాట. సో అండ్ టూరిజం ఆల్సో. అండ్ ఇంకోటి గోల్ఫ్, మనకు ఆల్రెడీ ఒక గోల్ఫ్ కోర్స్ హైదరాబాద్లో మనకు సెంటర్లో సిటీలో ఉంది. వెరాజ్ ఇంకొక గోల్ఫ్ కోర్స్ కూడా అక్కడ తీసుకురాబోతున్నాము అని చెప్తున్నారు. దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నవి. బట్ ఇవన్నీ ఏఐసిటీ అయితే కొంచెం ఫోకస్ చేస్తే తొందరగానే అవ్వచ్చు. వెరాజ్ మెడికల్ టూరిజం, మెడికల్ హబ్ అయితే ఎలాంటి హాస్పిటల్స్ అక్కడికి వస్తాయి, ఎలాంటి ఎక్విప్మెంట్ వస్తాయి అనేది ఇచ్చే పర్మిషన్స్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళైతే ఒక కొత్త నగరాన్ని
ఉపాధి సృష్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ మెట్రో కూడా చూసుకోవాలి మనం. ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరు వరకు మెట్రో ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఆల్రెడీ సిటీలోనే ఎక్కడైతే అవసరం మెట్రో అన్న ప్లేసెస్లో ఇంకా లేని చోట, అంటే ఇంకా మనుషులు తక్కువగా ఉండే చోట మెట్రో ప్రతిపాదిస్తామంటున్నారు కాబట్టి అవన్నీ ఎప్పటికీ పూర్తి అవుతాయి అనేది మనం చూసే ప్రేక్షకులకు వదిలేయాలి. అయితే మేడం, ఇప్పుడు ఇంతకుముందు ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో చాలా, అంటే శంషాబాద్ దగ్గరలో చాలా ల్యాండ్స్ ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని చాలా మంది చాలా ల్యాండ్స్ అమ్మేశారు. బట్ అవి కొంచెం డెవలప్మెంట్కి తక్కువలోనే ఉన్నాయి, అనుకున్నంత డెవలప్మెంట్ అయితే జరగలేదు. బట్ ఇప్పుడు కందుకూరు ఇవన్నీ చూసినా కూడా మనకి ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంటుంది ఈ ప్లేస్ కూడా. అంటే దీన్ని కూడా ఇంతకుముందు లాగా, అంటే ఇంతకుముందు శంషాబాద్ బాగా హైప్ చేసి చెప్పారు. మొన్నటిదాకా లాస్ట్ గవర్నమెంట్లో మనకి ఈ యాదాద్రిని హైప్ చేసి చెప్పారు. సో అలాంటిదే ఇది కూడా అవ్వచ్చా? అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ని తీసుకుంటే మనకు 4 డైరెక్షన్స్ ఉన్నాయండి. ఒకటి, సో ఈస్ట్ మీరు మాట్లాడుతున్న హైదరాబాద్ వచ్చి యాదాద్రి వచ్చి ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, అంటే భువనగిరి వరంగల్ హైవే. అది ఎప్పుడైనా సరే టూరిజం ఓరియంటెడ్గా జనాలు వచ్చి వెళ్ళిపోయే ప్లేసెస్ తక్కువగా డెవలప్ అవుతాయి. రీజన్ ఏంటంటే వన్ డే ట్రావెల్లో దర్శనం అయిపోతుంది, పీపుల్ వెళ్ళిపోతారు. దట్స్ ఏ డివోషనల్ ప్లేస్. వేరాస్ టీటీడీ తీసుకోండి, తిరుమల తిరుపతి దేవస్థానం, మనం తిరుపతికి వెళ్ళాలి అంటే అక్కడున్న వాళ్ళు వెళ్ళాలన్నా సరే వన్ డే దర్శనం పడుతుంది. రెగ్యులర్ పీపుల్ గురించి మాట్లాడితే ఎక్కడైతే స్టేకి ఛాన్సెస్ ఉంటుందో అప్పుడు అక్కడ లేఅవుట్లు వేస్తే హోటల్స్ వస్తాయి, అకామిడేషన్స్ పెరుగుతాయి, ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఎకోసిస్టమ్ పెరుగుతుంది. వేరాజ్ ఎండ్కి వెళ్తే ఎలాంటి సిటీ వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. వేరాజ్ వరంగల్ హైవే మనకి ఎండ్కి వెళ్తే అంత డెవలప్డ్ సిటీగా కనపడదు. అందుకని ఆ హైవే మనకు లుక్ ఈస్ట్ పాలసీ లాంటి ప్రపోజల్స్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పటికీ కూడా మనకు ఈస్ట్ హైదరాబాద్ అంతగా ప్రాముఖ్యత చెందలేదన్నమాట. అలాగే విజయవాడ హైవే కూడా. కానీ మనము ర్యాపిడ్గా చూసిన హైవేస్ ఏంటి? ఒకటి ముంబై హైవే, బెంగళూరు హైవే, ఫార్మా సిటీని బేస్ చేసుకొని శ్రీశైలం హైవే. మిగిలిన ఈ 2 హైవేలు తీసుకున్నట్లయితే మీకు అగ్రెసివ్ మార్కెట్ లేదు, డిప్రిసియేషన్ మార్కెట్ లేదు, గ్రోత్ లేదు, స్టేబుల్గా వెళ్తుంది. కానీ గవర్నమెంట్ ప్రయత్నాలు అయితే చేసింది, అంటే డైవర్సిఫై చేయడానికి ప్రయత్నం అయితే చేసింది. ఇప్పుడు కూడా ఈ కరెంట్ గవర్నమెంట్ లుక్ ఈస్ట్ అనే పాలసీతోనే ముందుకెళ్తున్నారు. హైప్ అనేది ఏమి ఉండదండి. ఎక్కడైతే ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళ మార్కు చూపించగలుగుతారో, ఎక్కడైతే కనెక్టివిటీ పెంచగలుగుతారో ఆ ఏరియాస్ని ప్రిపేర్ చేసుకుంటారు. అక్కడ ఒక యూనివర్సిటీ రావాలా, అక్కడ ఒక టెంపుల్ పెద్దగా డెవలప్ చేయాలా, లేదా అక్కడ మనము స్పెషల్ ఎకనామిక్ జోన్స్ డెవలప్ చేయాలా అనేది ఒక మనకున్న మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ప్లాన్ చేసుకొని వస్తారు. కాబట్టి హైప్ అనే దానికంటే చెప్పడం కంటే వాళ్ళు అక్కడ ఏదో ఒక ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయాలి అన్న ప్రయత్నం చేస్తారు అనేది అర్థం చేసుకోవాలి మనం. కానీ అది ఎంత టైంలో చేస్తారు, ఇప్పుడు అది మనకు అందుబాటు ధరల్లో ఉందా? ఎందుకంటే ఏ అనౌన్స్మెంట్ వచ్చినా ఫస్ట్ అలర్ట్ అయ్యే ఇండస్ట్రీ ఏముంటుందండి? రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. అక్కడ ప్లాట్ కొనాలా, లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ ఎకరాల్లో కొనాలా, లేదా అక్కడ రెసిడెన్షియల్ మార్కెట్ ఉంటే ఇల్లు కొనాలా, ఏమనేది జనాలు ఆలోచిస్తారు. కాబట్టి అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా చేసేటప్పుడు ముందుగా అలర్ట్ అయ్యే ఇండస్ట్రీ వచ్చి రియల్ ఎస్టేట్ సెక్టార్ అనమాట. హైప్ అని అనకూడదండి. వాళ్ళు ర్యాషనల్గా డెవలప్మెంట్ చేసే ప్రాసెస్లో ఒక్కొక్క ఏరియాని పిక్ చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు 4th సిటీ అనేది కూడా లైమ్ లైట్లోకి రావడం జరిగింది. పేరు మారింది అంతే, 4th సిటీ, నెట్ జీరో సిటీ అని పేరు మారిందే తప్పిస్తే ఏరియాలు అయితే అవే. అదే కడతాల్, అదే శ్రీశైలం హైవే, అదే ముచ్చర్ల, అదే మీర్ఖాన్పేట, అదే యాచారం, సేమ్ ఆ లొకేషన్సే. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఎక్కడ ఓపెన్ చేశారు అంటే బేగిరి కంచా అనే ప్లేస్లో ఓపెన్ చేశారు. ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ కూడా అక్కడే స్టోన్ లే చేశారనమాట. సో కాబట్టి అవే చుట్టుపక్కల ఏరియాలు, అదే అక్కడే కందుకూరు నుంచి అదే 10-15 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ బజ్ అంతా జరుగుతుంది. కానీ కంక్లూజన్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ని వీళ్ళు యూటిలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అయితే మేడం, ఒక అలిగేషన్ అండ్ ఒక కంప్లైంట్ కూడా ఉంది పబ్లిక్ నుంచి. ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన, అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల ల్యాండ్స్ ఆ చుట్టుపక్కల ఉన్నాయి, అవన్నీ వీళ్ళు సేల్ చేసుకోవడానికి, ఎక్కువ రేట్లకి సేల్ చేసుకోవడానికి ఇట్లాంటి ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చి బాగా అనౌన్స్మెంట్ చేశారనేది ఒకటి అలిగేషన్ ఉంది గవర్నమెంట్. దాని గురించి ఏమంటారు?
ఆల్రెడీ కడతాల్లో ఫార్మాసిటీ అనౌన్స్ చేయబట్టి మోర్ దాన్ 8 years అవుతుంది కదండి. సో అక్కడ అలా అంటే ప్రతిసారి ప్రతి ఒక్కరికి, ప్రతి పొలిటీషియన్కి, ప్రతి గవర్నమెంట్కి ల్యాండ్ ఉందనే మాట్లాడతారు. ఉంటే అది పర్సన్ ఓరియంటెడ్గా, సెంట్రిక్గా వాళ్ళకు ఒక 100 ఎకరాలు ఉంది అని చెప్పి డెవలప్మెంట్ అక్కడ ప్రోగ్రెస్ అవ్వాలనేం లేదండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఒక ల్యాండ్ని గవర్నమెంట్ ఎలా యూటిలైజ్ చేస్తుంది అనే దాన్ని బట్టి అక్కడున్న మార్కెట్ ప్లేయర్స్ ప్రైజెస్ని హైప్ చేస్తారు. అదే ఒక సగటు ఇన్వెస్టరు మీకు ఆ ప్రైస్ ఎంత అఫోర్డబుల్ ఉందా లేదా, ఈ ప్రైస్లో కొంటే మీకు రీసేల్ వాల్యూ ఎలా వస్తుంది అనేది మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. సో అక్కడ ఒక ప్రాజెక్ట్ వచ్చినంత మాత్రాన విపరీతమైన ప్రైజులు అయితే పెరగవు. ఉన్న దాని మీద ఒక 1%, 1.5x పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది కూడా మీరు చూస్ చేసుకోండి. అంటే ఈ ప్రైస్లో ఇంత పెట్టి ఒక 15,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ పెట్టి నేను ఈ ఏరియాలో కొంటే నాకు రీసేల్ ఎంత వస్తుంది నెక్స్ట్ డౌన్ ద లైన్ 5 yearsలో అనేది మీరు కంపారిజన్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ల్యాండ్స్ ఉన్నంత మాత్రాన ఆ ఏరియానే డెవలప్ చేస్తాము అనేది ఒక రకంగా మనం దాని మీద ఎస్ అని చెప్పలేమండి. ఎందుకంటే గవర్నమెంట్కి ల్యాండ్ ఉంటుంది, ఇండివిజువల్ పొలిటికల్ లీడర్కి అక్కడ ల్యాండ్ ఉంటుంది. వాళ్ళు 1% కాంట్రిబ్యూట్ చేయొచ్చాము. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ ఉందనో లేకపోతే వాళ్ళ ఫామ్ హౌస్ ఉందనో వాళ్ళు ఒక రోడ్ ఎక్కువ వేసుకుంటారేమో తప్పిస్తే దానివల్ల ఎకో సిస్టమ్ మొత్తం అయితే మారదు. అయితే మేడం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కనుక డెవలప్ అయితే అక్కడ ఆటోమేటిక్గా ల్యాండ్ రేట్స్ అయితే పెరుగుతాయి. అది మన కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంటాయంటారా రేట్లు అవన్నీ కూడా? యాక్చువల్గా మన కరెంట్ తెలంగాణ ఎస్పెషలీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అంటే అండి, ఒక అనౌన్స్మెంట్ రాగానే రేట్లు పెరిగిపోతాయి. అంటే ఆ ప్రాజెక్ట్ వచ్చేసి అక్కడ డెవలప్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఏ స్థాయికి ప్రైస్ ఉంటుందో ఆ స్థాయిలో ఆల్రెడీ అమ్మేస్తున్నారనమాట. సో అదే ఆ ప్రైస్ కరెక్షన్ అనేది జరగాలి. సో ఎప్పుడూ కూడా మనకు మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది అనేది మీరు ఆలోచించుకొని డిటీసీపీ లేఅవుటా, హెచ్ఎండిఏ లేఅవుటా, అది ఏ ప్రైస్లో దొరుకుతుంది అని చెప్పేదానికి హయ్యర్ ద ప్రైస్లో అయితే కొనొద్దు. ఎందుకంటే డెస్పిరేట్గా ఉన్నప్పుడు కొనేద్దాము ఇప్పుడు అయిపోతుంది అని చెప్పి మీరు ఆలోచించి హయ్యర్ ద ప్రైస్ రేంజ్కి అయితే వెళ్ళి కొనకండి. అఫోర్డబుల్ సెక్టార్లో మీకు ఆర్గానిక్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఆర్గానిక్ ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేస్తే అన్సర్టనిటీ లేకుండా ఉంటారనమాట. సో ప్రైజెస్ అనేవి ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయండి. ఎవ్రీ 7 yearsకి ఒకసారి రియల్ ఎస్టేట్ సెక్టార్లో ప్రైజెస్ కనుక పెరిగితే ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ ఈ అనౌన్స్మెంట్స్ వల్లనే పెరుగుతాయి అనేది ఓన్లీ అది అక్కడ బిజినెస్ చేసే డెవలపర్స్, బిల్డర్స్ మాత్రమే వాటిని ప్రైస్ రేంజ్కి తీసుకెళ్ళిపోతారు. బట్ ఆ ప్రైస్ కరెక్షన్ కూడా ఒక సగటు సామాన్యుడి ఇన్వెస్టర్ ఆలోచించి ఆర్గానిక్ ప్రైజెస్ని కనుక ఎంచుకోగలిగితే ఆ కరెక్షన్ కూడా జరుగుతుంది. మేడం అయితే ఇప్పుడు మనకి ముచ్చెర్ల అనేది తుక్కుగూడ దగ్గరలో ఉంది. అక్కడ నుంచి మనకి కల్వకుర్తి వరకు ఒకే రోడ్, శ్రీశైలం హైవే అది. అవునండి. సో మనకి తుక్కుగూడ నుంచి కల్వకుర్తి వరకు మనకి ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి రావచ్చు? మనకు ఈ ప్లేస్ తీసుకుంటే ఇది తుక్కుగూడ ఎగ్జిట్ అండి, ఎగ్జిట్ 14 ఎయిర్పోర్ట్కి అతి చేరువలో ఉంది. అంటే 35 kilometers రేడియస్ అని తీసుకుందాం. మహేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే కొంగర్కలాన్, ఫాక్స్కాన్ ఉన్న దగ్గర, ఫ్యాబ్ సిటీ ఉన్న దగ్గర నుంచి తీసుకొని మనము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహేశ్వరము, తుక్కుగూడ ఇక్కడ ఎక్కువగా హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉంటాయి. హయ్యర్ ద ప్రైజెస్ అంటే ఒక 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నుంచి వస్తాయి. అండ్ అక్కడ విల్లా కమ్యూనిటీస్ కూడా ఉంటాయి. సో R1 జోన్లో, రెసిడెన్షియల్ జోన్లో కనుక మీకు బడ్జెట్ సపోర్ట్ చేస్తే ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. లేదు మాకు అంత బడ్జెట్ సపోర్ట్ చేయటం లేదు అనుకుంటే మీరు కడతాల్ వరకు, అంటే ముచ్చెర్ల ఇస్ ఇంకా ఫార్ అండి. ఇది ఏం దగ్గర, మనం ఇది ఎగ్జిట్ దగ్గర మాట్లాడుకుంటున్నాం. ముచ్చెర్ల ఇస్ సో ఫార్ అనమాట. సో మీర్ఖాన్పేట మీదగా మళ్ళా కనెక్టింగ్ టువర్డ్స్ యాచారం మీదగా మళ్ళీ ఈ సాగర్ హైవే వరకు మళ్ళీ అంత దూరం వెళ్ళదు. 100 kilometers అయితే క్రాస్ అవ్వద్దు. లెస్ దాన్ 100 kilometersలో మీరు ఈ లొకేషన్స్లో మహేశ్వరం, తుక్కుగూడ, కొంగర్కలాన్, మీర్ఖాన్పేట్, తర్వాత మన కడతాల్కి 13 kilometers రేడియస్, ముచ్చెర్ల, ఆ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తే 100% మంచి రిటర్న్స్ చూడొచ్చు. మేడం అయితే ఇప్పుడు మనకి ఈ ముచ్చెర్లలో ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అంటే గవర్నమెంట్ ఎలా ఎక్విజిషన్ చేస్తుంది కదా ల్యాండ్,
అది స్టార్ట్ అయిందంటారా మనకి? ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ అంటే ఫార్మాసిటీ వాస్ ప్రపోజ్డ్ 19,000 చేంజ్ ఏకర్స్ అండి. ఆల్రెడీ ఒక 13,000 ఏకర్స్ ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ ఎక్విజిషన్ చేశారు అనేది మనం ఆర్టికల్స్లో చూసాం, న్యూస్ ఆర్టికల్స్లో. మిగిలినది ల్యాండ్ అవసరమైతే ఎక్వైర్ చేస్తారు, లేదా ఉన్న ల్యాండ్లోనే ఈ క్లస్టర్స్ అన్ని ఫామ్ చేయడానికి ప్రయత్నం కూడా చేయొచ్చు. బట్ కరెంట్ థింగ్ ఏంటంటే ఉన్న ల్యాండ్నే యూటిలైజ్ చేస్తారనేది మనకు అనిపిస్తోంది. ఎందుకంటే మేము ఎక్వైర్ చేయబోతున్నాము అనేది ఇంతవరకు అయితే మనం ఆథరైజ్డ్గా CMO నుంచి అయితే మనం వెళ్ళలేదు కాబట్టి ఉన్న వాళ్ళ దగ్గర యాంపుల్ ఆఫ్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్నే వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటారేమో అనేది కరెంట్ సినారియో. అయితే మేడం ఈ ముచ్చర్ల అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో ఇది స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఏ టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి రీజనబుల్ ప్రైజెస్లో మనకి ల్యాండ్ ఎక్కడ దొరకవచ్చు, ప్లాట్స్ కానీ? ఎవరైతే 5 years బ్యాక్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకంటే పాజిటివ్ ఇండెక్స్ స్టెబిలైజేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే దిస్ గవర్నమెంట్ రాగానే ఫార్మాసిటీ రివోక్ చేస్తాము, దీన్ని ఇక్కడ యూటిలైజ్ చేయము ఈ ల్యాండ్ని అని చెప్పంగానే అక్కడ అన్సర్టెనిటీ వచ్చింది, అక్కడ క్రాష్, మార్కెట్ కూడా క్రాష్ అయింది. వేరాజ్ ఇప్పుడు లేదు, అక్కడ వీఆర్ కమింగ్ అప్ విత్ అన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అండ్ 7 జోన్స్గా లైక్ అంటే ఏంటి, AICT కావచ్చు, లేదా మెడికల్ హబ్, గోల్ఫ్, మెట్రో, ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ డిస్కసింగ్. కాబట్టి ఇప్పుడు ప్రీవియస్ 5 ఏళ్ల క్రిందట కొన్న వాళ్ళందరూ రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళు మాత్రం మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉందో మీరు డిసైడ్ చేసుకొని అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా జస్ట్ మినిమల్ ఇన్వెస్ట్మెంట్ వీలైతే DTCPలో చేయండి. ఎందుకంటే HMDAలో ఇప్పుడు ఆల్రెడీ ప్రైజెస్ ఎక్కువ చెప్తుంటారు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఒక స్టెబిలైజేషన్ వచ్చాకైనా తీసుకోండి. లేదు మాకు పర్వాలేదు, మేము మిస్ అవుతాం ఆపర్చునిటీ అని అనిపిస్తే మాత్రం అనౌన్స్మెంట్స్ కంటే కూడా ఒకసారి మ్యాప్ చూసుకొని ఆ రేడియస్లో మీ దగ్గరకు ఉన్న బడ్జెట్కి అనుగుణంగా అబౌవ్ 15,000 రూపీస్లో మీకు దొరికితే కనుక ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. అంటే అబౌవ్ 15,000 అంటే అప్ టు ఎక్కడ దాకా చేయొచ్చు అంటారు? అప్ టు ఒక 25,000 లోపల వరకు చాలండి. 25 కంటే ఎక్సెస్ అయితే మాత్రం ఓవర్ అండి. వద్దు ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రైజ్ పెరగడానికి మళ్ళా దే హ్యావ్ టు వెయిట్ సో మచ్ టైం. ఈ లోపల గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది అనుకోండి, మళ్ళా ఫస్ట్ మనం ఈ గవర్నమెంట్ రాగానే 6 months ఎలా అన్సర్టనిటీ ఫేస్ అయ్యారో అలాంటిది ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. మేడం అయితే ఇప్పుడు మనకి మహేశ్వరం దగ్గర ఆల్రెడీ 20,000 నడుస్తుంది. 20 నుంచి 25 అంటే రీసేల్లో మనకు 18,000కి కూడా దొరుకుతుందండి. అంటే ఈ మార్కెట్ ఇప్పటిది కాదు కదా, ఇట్స్ పాస్ట్ 8 years నుంచి ఉన్న మార్కెట్ కదా. అప్పుడు 10,000లో కొన్న వాళ్ళు ఈరోజు 15,000 18,000కి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో అలా రీసేల్లో డీల్ వచ్చినా కొనుక్కోవచ్చు మనం. కానీ ఈ రోజు ఫ్రెష్గా వెళ్ళి ఇక్కడ ఇవన్నీ వస్తాయి, గజం 45,000 అన్నారు అనుకోండి, అది హై ప్రైస్. సో ఇప్పుడు ముచ్చర్ల గురించి ఒక లాస్ట్ పాయింట్ ఏదైనా చెప్పమంటే ఇంపార్టెంట్ ఏం చెప్తారు మీరు? ముచ్చర్ల అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెటే, అది మన ఫార్మాసిటీకి అనుగుణంగా ఉన్న ఏరియా మార్కెటే కాబట్టి జస్ట్ పేర్లు మార్చారంతే. అక్కడ ఇప్పుడు డెవలప్మెంట్స్ అన్నీ ఏమంత అగ్రెసివ్గా జరగట్లేదు, ప్రీవియస్గా ఉన్నట్లు ఎలా ఉందో అలాగే ఉంది. ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్స్ యూనివర్సిటీకి మాత్రమే ఫౌండేషన్ లే చేశారు. మీరు ఒక సామాన్యుడు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఎంత ప్రైజ్లో మీకు ప్రోడక్ట్ దొరుకుతుంది అనేది ఆలోచించండి అంతే. అగ్రెసివ్గా వెళ్ళిపోయి డెస్పిరేట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. స్టెబిలైజ్ అయింది, ఇది ఒక పాజిటివ్ ఇండెక్స్. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇది పాజిటివ్ ఇండెక్సే. ఫ్రెష్ ఇన్వెస్టర్స్కి అయితే మాత్రం మీరు ఇలాంటి ఒక క్లటర్డ్ మార్కెట్లోకి వెళ్ళి హయ్యర్ ద ప్రైస్ రేంజ్లో కాకుండా మినిమం ప్రైస్ రేంజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి ఫార్మాసిటీ దగ్గర అండ్ ముచ్చర్ల దగ్గర అయినా సరే, సో ఫైనల్గా ఒక 15 to 25 మధ్యలోనే ఇన్వెస్ట్ చేయమంటున్నారు. అంతకు మించి ఏదైనా కూడా అది హైప్ ఎక్కువ క్రియేట్ చేసినట్టు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. ముచ్చర్ల గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్.